ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకి ఉగాది నుంచే కొత్త సంవత్సర ఫలితాలు చూస్తాం. అయితే చాలామంది చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే, సార్ మేము కొత్త సంవత్సరంలో ఏదైతే ప్లానింగ్ ఉంటుందో మేము ఈ సంవత్సరం అసలు ఏమేం చేయాలి, వేటికి బలం ఉంది, వేటికి బలం లేదు, గృహయోగానికి అనుకోండి, లేనట్లయితే వివాహానికి అనుకోండి, ఇన్వెస్ట్మెంట్స్కి అనుకోండి, అసలు గోచారంలో వాటి యొక్క బలాబలాలు ఎలా ఉన్నాయని తెలుసుకుందాం అనుకుంటున్నాం. బికాజ్ ఆఫ్ మాకు కొత్త సంవత్సరం అనేటువంటిది మీరు అన్నట్టుగా ఉగాది అయినప్పటికీ కూడా జనవరి నుంచి మనం మామూలుగా ఆంగ్ల సంవత్సరం చూసుకుంటాం కదా క్యాలెండర్లో అనేటువంటి విషయాలు అందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ సంవత్సరం అనేటువంటి చెప్పడం జరుగుతుంది. బట్ మనది మాత్రం ఉగాదే, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకంటే మనకి ఎప్పుడూ కూడా ఉగాది సంబంధించినవి చెప్పినా, లేకపోతే కొత్త సంవత్సరం మనకి తెలుగు సంవత్సరమైనా ఆంగ్ల సంవత్సరమైనా సరే ఒకటే రూల్ ఏంటంటే, మేజర్ ప్లానెట్స్ ఎప్పుడైనా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు జీవుడైనటువంటి గురువు, కర్మకారకుడైన శని, కాలానికి మోక్షానికి కారకులైన రాహుకేతువులు సంవత్సర ఫలితాలు ఎక్కువ ప్రాధాన్యం చూపిస్తారు. మిగతా అంతా కూడా నెల ఫలితాల్లో, పక్ష ఫలితాల్లో వస్తాయి. అయితే ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే గురువు మిథున రాశిలో ఉంటూ మీకు 6వ నెల నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తున్నాడు, జీవకారకుడు గురువు. ఇక మనకి మీనరాశిలో శని భగవానుడు ఉన్నాడు. ఈ యొక్క శని భగవానుడు 26/7/2026 నుంచి వక్రిస్తున్నాడు. మీనంలో ఉన్న శని వక్రిస్తాడు. ఇక రాహువు, కేతువు డిసెంబర్ మాసం వరకు కుంభ రాశిలో రాహువు, సింహరాశిలో కేతువు ఉంటూ, వారు దాని తర్వాత డిసెంబర్ నుంచి కర్కాటకంలోకి కేతువు, మనకి మకరంలోకి రాహు వస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారి రాశుల వారికి ఎటువంటి ఫలితములు ఉన్నాయి 2026 సంవత్సరంలో మీన రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఇక్కడ మీన లగ్నం అనుకోండి, రాశి అనుకోండి, ఇక్కడ చాలామంది భయపడుతున్నటువంటి విషయం ఏంటంటే ఏలినాటి శని నడుస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏలినాటి శని మనల్ని ఆపేంత ఇది ఉండదు, స్లో డౌన్ అవుతుంటాయి అంతే. మన జీవితాన్ని మనం ఒక లక్ష్యంగా అమ్మవారిని నమ్ముకొని ముందుకు వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా అమ్మవారే మనకి శక్తిని ఇస్తుంది. ఇక్కడ ఏంటంటే లోడ్ ఎక్కువగా ఉంది, కానీ శక్తి ఎక్కువగా ఉంటే ఆ లోడును కూడా లాక్కుని వెళ్ళగలుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే మీనం వారు కొద్దిగా ఈ రాశిలో శని సంచారం జరిగేటప్పుడు కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కొంచెం చూసుకొని చేయాలి. కొంత స్లో డౌన్ అవుతూ ఉంటుంది, అంతేగాని మరొకటి ఏమీ కాదు. కొంచెం వ్యసనాలకు గురవ్వకండి దయచేసి. 12వ అధిపతి ఎప్పుడైనా లగ్నంలో శని ఉన్నప్పుడు, అది కూడా 12వ స్థానంలో రాహు ఉన్నప్పుడు కొంచెం ఈ డ్రింకింగ్ అని, స్మోకింగ్ అని రకరకాల వ్యసనాలకు గురవుతూ ఉంటారు. వ్యసనాల వల్ల ఇబ్బంది వస్తుంది ఎప్పుడైనా సరే ఇలా ఉన్నప్పుడు గ్రహస్థితి. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. వీలైతే దీక్ష తీసుకోండి. ఖచ్చితంగా శని యొక్క ప్రభావం ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరి ఇప్పుడు మీకు గురువు 4లో ఉన్నాడు. మే ఎండింగ్ వరకు అక్కడ ఉంటాడు. మే ఎండింగ్ తర్వాత నుంచి మారుతున్నాడు. మరి 4లో ఉండే గురువు దశమాన్ని చూస్తాడు. కాబట్టి ఉద్యోగ అవకాశాలు, కొత్త ఉద్యోగ అవకాశాలు, ప్రాపర్టీ తీసుకోవడానికి అనుకూలత, మరియు అదేవిధంగా మీరు ఏదైనా చేసేటువంటి రీసెర్చ్లో కలిసి రావడము, విదేశాలకు వెళ్ళడానికి అనుకూలత. ఎందుకంటే 12లో రాహు ఉన్నాడు. ఇక్కడ 12లో రాహు ఉంటూ 4లో ఉండేటువంటి గురువు 12లో ఉండేటువంటి రాహువుని వీక్షిస్తున్నాడు. కాబట్టి ఇటువంటి ఫలితాలని ఇక్కడ ఇస్తున్నాడు, అందులో ఎటువంటి సందేహము లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే మరి ఈ 4లో ఉండేటువంటి గురువు 5వ స్థానంలోకి వెళ్తున్నందుకు ఈ పంచమ స్థానంలో ఉండేటువంటి గురువు ఎప్పుడూ కూడా జూన్ మాసం నుంచి మీకు ఇచ్చేటువంటి రిజల్ట్లో లాభ సంబంధించినటువంటి రిజల్ట్స్, అంటే లాభంగా మీరు ఏదైతే వ్యాపారాలు చేస్తారో, మీరు ఒక ప్లానింగ్ ద్వారా చేసేటువంటి వ్యాపారాల ద్వారా లాభం రావడం అనేటువంటిది చాలా బలంగా చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ప్లానింగ్ మూలంగా లాభాలు రావడము, మరియు అదేవిధంగా మీకు ఈ ధనాధిపతి ఎప్పుడైతే ఉంటున్నాడో, 2వ స్థానాధిపతి ఎప్పుడైతే ఉంటున్నాడో, ఈ 2వ స్థానాధిపతి, ధనస్థానాధిపతి, ఈ కుజుడు ఉండేటువంటి రిజల్ట్, కుజుడుకు ఈ గురుబలం ఎంతవరకు ఉంది ఏమిటి, ఇవన్నీ చూసుకున్నట్లయితే ఈ ఫైనాన్షియల్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కొంచెం ఘర్షణలు, కొంత స్ట్రెస్ ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేసుకుంటుంటే అంత బాగుంటుంది. అయితే మీకు సంతాన అభివృద్ధి, సంతానం కోసం ప్లాన్ చేసేటువంటి వారికి అనుకూలత, రాజకీయ సంబంధించిన అనుకూలత కూడా ఇస్తాడు ఏలినాటి శనిలో. కాబట్టి జూన్ తర్వాత నుంచి రాజకీయ అనుకూలతను కూడా ఇస్తున్నాడు, అందులో ఎటువంటి సందేహము లేదు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది, ఈ జూన్ తర్వాత కూడా మనకేంటంటే ఈ మొత్తం సంవత్సరంలో
కేతువు ఎప్పుడైతే 6వ స్థానంలో ఉంటాడో 6వ స్థానంలో షట్ స్థానంలో ఉండేటువంటి కేతువు ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే 6లో ఉండే కేతువు ఎప్పుడూ కూడా మీకు నిత్య దైనందిన జీవితంలో కొన్ని ఆటంకాలు ఇస్తుంటాడు. కాబట్టి మీరు ఏ పనికి బయలుదేరినా ఒక్కసారి గణపతిని తలుచుకోండి ఈ 2026 సంవత్సరం నవంబర్ వరకు. అయితే ఈ సంవత్సరం మీకు ప్రాపర్టీ యోగము, విద్యాయోగము, సంతాన యోగము, అలాగే కొత్త ఉద్యోగాలు రావడానికి జూన్ లోపల అనుకూలంగా ఉంది. ఇక మీరు ఏలినాటి శని యొక్క ప్రభావం తగ్గాలి అంటే మాత్రం కాస్త మీరు ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక్కోసారి మనం ఏదో ఆశకు వెళ్ళిపోయి ఎవరో ఏదో ఇంత లక్షిస్తే ప్రతి నెల 30,000 40,000 ఇస్తా అంటున్నారని తెలియని ఒక దీంట్లో పెట్టేస్తున్నారు. అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే మనం జాతకం చూపించుకున్నప్పుడు అసలు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏమిటంటే టైమింగ్. అసలు మీరు ఏ సమయంలో మీ లైఫ్లో మెయిన్ టర్నింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ కూడా చాలా స్పష్టంగా జ్యోతిషశాస్త్రంలో చెప్పబడుతుంది. దీనికి మరి ఏమిటి ప్రామాణికం అంటే ఒక జాతకం తీసుకున్నప్పుడు పాస్ట్ జరిగినటువంటివి కొన్ని చెప్తాం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి చెప్తాం. ఎందుకంటే అప్పటి వరకు ఆ వ్యక్తిని చూడలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి తెలియదు, కానీ ఎలా చెప్తారంటే దాన్ని జ్యోతిషశాస్త్రం అంటారు. అయితే మరి ఏమేమి కావాలి మనకి ఇక్కడ ఒక జాతకం చూసి చెప్పడానికి నేము, డేటు, టైము, ప్లేసు సరిపోతాయి, పర్ఫెక్ట్గా ఉండాలి. ఇవి తీసుకున్నప్పుడు మరి ఏమిటి ఉపయోగము? ఎందుకంటే జాతకం వల్ల ఏమిటి ఉపయోగం చాలామందికి సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు స్ట్రెంగ్త్గా ఉండాలి, లైఫ్లో చాలా స్ట్రాంగ్ అవ్వాలి. లగ్నము పాడైతే మనిషి స్ట్రాంగ్ ఉండడు. ఒక్కోసారి పాపగ్రహ సంబంధాలు, పాప ఫలితాలు ఇచ్చే సంబంధాలు ఉన్నప్పుడు మరీ విపరీతమైన స్ట్రాంగ్ కూడా అవుతాడు. బట్ ఎందుకు అలా ఉందని చెప్పేది మీ లగ్నం చెప్తే. చాలామంది చూడండి, ఎంతో కష్టపడుతున్నానండి, నాకు డబ్బులు రావట్లేదు, ధన సంబంధించిన విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాను, నాకేమిటి అని ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి అప్పుడు మీరు మీ ధనాధిపతి ఎక్కడున్నాడు, 12 లగ్నాల్లో ధనాధిపతి ఎవరు, ఎక్కడున్నారు, మీకు అసలు ధనయోగం కలిగించేటువంటి వృత్తులేమిటి, వ్యాపారాలు ఏమిటి అనేటువంటిది మీ సెకండ్ లార్డ్ చెప్తాడు. అందుకని మీ ధనాధిపతి ఎవరో తెలుసుకోవాలి. దానికోసం జ్యోతిషశాస్త్రాన్ని మీరు తెలుసుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే మనం ప్రయత్నం చేస్తుంటాము, కానీ ఎన్ని ప్రయత్నాలు ఎంత నిజాయితీగా ఎంత ధర్మబద్ధంగా ఉన్నా మన ప్రయత్నం సక్సెస్ అవ్వదు. అర్థం కాదు ఏమిటి అసలు దేవుడు ఉన్నాడా లేడా, నేను ఆలయానికి వెళ్ళానండి అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఒక క్యాండిల్ వెలుగుతుంది, ఆ క్యాండిల్లో వెలుగుపెట్టారు, కాలుతుంది. దేవుడు ఉన్నాడా లేడా నాకు కాలడం ఏమిటి అంటే దాని ధర్మం అది చేస్తూ ఉంటుంది. అగ్ని యొక్క ధర్మాన్ని అగ్ని పాటిస్తూ ఉంటుంది. మీరు క్యాండిల్లో వెలిపెట్టి అయ్యో నాకు కాలిపోయింది, దేవుడు నాడు లేడా అనుకుంటే ఇది ఎలా ఉంటుందంటే షేర్ మార్కెట్ మీకు పనికి రాదు అని అనుకున్నాం. వెళ్ళి షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టాం, పోయింది. నాకు దేవుడే ఉంటే నాకు షేర్ మార్కెట్లో డబ్బులు ఇవ్వాలంటే మీకు కర్మ బట్టి వస్తుంది. అది మీకు షేర్ మార్కెట్లో డబ్బులు రావాలంటే మీ జన్మజాతకంలో షేర్ మార్కెట్ మూలంగా డబ్బులు వస్తే ఉండే యోగం ఉంటే అందులోనే డబ్బులు వస్తాయి, వేరే దాంట్లో డబ్బులు రావు, గుర్తుపెట్టుకోండి. లేదంటే స్కూల్స్, కాలేజ్, టీచింగ్ ద్వారాలో అప్పుడు గురువు ఇస్తాడు, మెడికల్ రంగాల్లో రవిస్తాడు, మానసిక సంబంధించిన ఫుడ్ రిలేటెడ్ చంద్రుడు ఇస్తాడు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుందనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. మీరు చేసే ప్రయత్నం ఎందుకు సక్సెస్ అవ్వట్లేదని మీ థర్డ్ లాట్ బట్టి చెప్తుంది. అలాగే మీరు ఏ డైరెక్షన్లో ఉండే గృహం మీరు కొనుగోలు చేసుకుంటే మంచిది. ఎందుకంటే అన్ని దిశలు మంచివే, ఏ దిశ చెడ్డదనేటువంటిది లేదు. అలా చెడ్డదైతే పడమర దక్షిణమే చెడ్డదైతే మరి ఆ పరమాత్మ పడమర దక్షిణమే సృష్టించకూడదు, 2 దిశలే సృష్టించాలి. తూర్పు ఉత్తరమే సృష్టించాలి, పడమర దక్షిణం సృష్టించకూడదు, గుర్తుపెట్టుకోండి. మరి దక్షిణ పడమరాలు ఎందుకున్నాయి, నైరుతి ఎందుకుంది అంటే ఒక్కొక్క దిశకు ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. ఆ రకంగా మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని మీరు అసలు ఏ దిశలో ఉండాలి, మీ జన్మజాతకంలో ఉండేటువంటి రాహుకేతువుల యొక్క స్థితిగతిని బట్టి, శుభగ్రహాలు పాపగ్రహాలు ఉండేటువంటి స్థితిగతులను బట్టి మీరు ఏ డైరెక్షన్స్లోకి వెళ్ళి ఉంటే మీ లైఫ్ మీరు పడుతున్నటువంటి కష్టానికి సరైనటువంటి ఫలితం వస్తుంది అనేటువంటిది వాస్తుపరంగా జాతకపరంగా చూసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క సంతానం ఎందుకు కలగట్లేదు, అసలు సంతానం అభివృద్ధి అవ్వాలంటే మీరేం చేయాలి, మీ సంతానం ఏం చేయాలని ఒక క్లారిటీ ఇస్తుంది. మీరు తీసుకునే నిర్ణయం ఈ నిర్ణయం ఇప్పుడు తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా జ్యోతిషశాస్త్రం నిర్ధారిస్తుంది. అలాగే మరి కొంతమందికి అప్పుల పాలైపోతూ ఉంటారు. అసలు ఎటువంటి వాటి మూలంగా అప్పుల పాలవుతారు? బిజినెస్ వల్ల అవుతారా, ఫ్రెండ్స్తో లగ్జరీగా వెళ్ళడం వల్ల అవుతారా, లేనట్లయితే పర్టికులర్గా మీరు గమనిస్తే కనుక ఒక్కొక్కసారి ఎవరికో డబ్బులు ఇస్తారు, అప్పు చేసి వాళ్ళు ఏదో గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తారనో అలాంటి వాటి వల్ల అవుతారా అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. సో మీరు అప్పుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, అసలు ఏ దానం చేసుకోవాలి. అలాగే వివాహానికంటే ఒక సమయం ఉంటుంది, టైమింగ్ మెయిన్గా. అసలు ఎప్పుడు మీరు వివాహం చేసుకుంటే మంచిది, ప్రతి జాతకుడికి 3 నుంచి 5 సార్లు వస్తుంది. ఇప్పుడు మన సంవత్సర ఫలితాల్లో ఇక్కడ ఎప్పుడుంది గురుబలం,
మన గురుబలం అంటారు కదా, కేవలం అంటే గురుబలం ఒక్కొక్క దానికి పనిచేస్తూ ఉంటుంది. వివాహానికి పనిచేస్తుందా, గృహానికి పనిచేస్తుందా, ధనం రావడానికి పనిచేస్తుందా, సంతానం కోసం పనిచేస్తుందా, ఇన్వెస్ట్మెంట్స్ కోసం పనిచేస్తుందా అనేది తెలుసుకోవాలి గురుబలాన్ని. ఆ రకంగా వివాహ సమయం ఎటువంటి మీ పర్సనల్ చార్ట్ చూస్తే ఎలాంటి అమ్మాయి వస్తుంది, అమ్మాయి ఏమైనా హెల్త్ ఇష్యూస్గా ఉంటుందా, లేకపోతే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, వాళ్ళ యొక్క తత్వం ఏంటి, వాళ్ళ యొక్క మొండితనం ఏమిటి, వాళ్ళ అతమంచితనాలు ఏమిటి, అవన్నీ కూడా తెలుస్తాయి. అలాగే మీకు లైఫ్లో జరిగేటువంటి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అష్టమ ద్వారం ద్వారా, అష్టమ భావం ద్వారా, హైయర్ ఎడ్యుకేషన్ నవమ భావం ద్వారా, మీ ఉపాసన సంబంధించింది కూడా పంచమ నవమాల ద్వారా మీ వృత్తిలో ఎందుకు రాణించలేకపోతున్నారు, ఇంత కష్టపడ్డా, ఎంతో టాలెంట్ చూపిస్తున్నా పై అధికారులు మిమ్మల్ని తొక్కేందుకు పెట్టేస్తున్నారు, అసలు ఏం చేసుకోవాలి, ఎందుకంటే నిజాయితీగా ఉంటూ ఎంతో పని చేస్తున్నారు, అసలు ఎందుకు ఇలా తొక్కి పెట్టేయడం, ఎందుకు మనల్ని పైకి రానికుండా చేస్తున్నారు అనేటువంటివి కూడా మీ యొక్క జన్మజాతకంలో ఉంటాయి. అలాగే మీ వ్యాపారాలు, మీరు విదేశాలకు వెళ్ళాలా వద్దా, అసలు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మీ 12వ స్థానం ఏదైతే ఉందో అది యాక్టివ్గా పాజిటివ్ ట్రిగర్ ఇచ్చేటప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు డబ్బులు వస్తాయి. అది నెగిటివ్ ట్రిగర్ ఇస్తుంది, నిమిత్తాలన్నీ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. అప్పుడు ఏమవుతుంది, మీరు చేసే ప్రతి రూపాయి కూడా అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, దానివల్ల మీకు రూపాయి కూడా రాదు, గుర్తుపెట్టుకోండి. అది దాన్ని డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఆ రకంగా అసలు మీకు డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయ్యే టైం నడుస్తుందా, ఒక రూపాయికి ఇంకో రూపాయి వచ్చే సమయం నడుస్తుంది. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి రూపాయి దాచుకొని దాన్ని తీసుకెళ్ళి ఇంకో దగ్గర ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, గోల్డ్లోనో, సిల్వర్లోనో, ల్యాండ్లోనో, గృహంలోనో. ఆ సమయంలో అదేమవుతుందంటే, ఏమిటండి ల్యాండ్లో మంచిదే కదా అంటే అందుకోసం మీరు ఫ్రాడ్ ల్యాండ్ కొనుక్కోవచ్చు, లేదా గొడవలు జరిగేటువంటి సంబంధించిన ల్యాండ్ తీసుకోవచ్చు, చెప్పలేం కదా. కాబట్టి ఈ యొక్క అంశంలో మీరు ముఖ్యంగా జ్యోతిష్శాస్త్రపరంగా ఇవి తెలుసుకొని మీరు కనుక అడుగు వేసినట్లయితే మీ కష్టానికి తగ్గ ఫలితము, అమ్మవారి అనుగ్రహం, మీరు ఎటువంటి పని చేస్తున్నా అమ్మవారిని తలుచుకొని మీరు పనిని ప్రారంభించండి, ఆ మహాగణపతిని తలుచుకొని ప్రారంభించండి.